స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 6 రచన మీనాకుమారి గారు. మౌనికారెడ్డి కారు వైపు చిత్రంగా చూసింది. ఏమిటిది, ఇంత డెకరేషన్ అవసరమా అంటూ నవ్వుకుంది. నాన్నగారు, అన్నయ్య హడావిడి అయితే అసలు చెప్పలేము. బంగారు తల్లి, మీరు ఇంటికి వెళితే అబ్బో హడావిడి చూసి ఇంకా ఆశ్చర్యపోతారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇండియా వస్తున్నందుకు అసలు పండగే వచ్చేసింది అనుకోండి. చిన్నమ్మాయి గారు, మీకు నచ్చాలని ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా బాగు చేయించి ఎంతోమందికి బాధ లేకుండా చేశారు. మీరు చిన్నప్పుడు వెళ్ళి ఆడుకునే గుడి దగ్గర బాగు చేయించి మెట్లన్నీ కూడా చాలా చక్కగా బాగా కట్టించారు. రంగులేయించారు. ఆ కోనేరుని శుభ్రం చేయించారు. ఆ గుడి చుట్టూ కూడా చాలా చక్కగా చేసి గుడి పక్కన ఆ పంతులయ్య ఇల్లు కూడా కట్టించారు. ఎప్పటినుంచో రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించారు. అందరికీ అవసరమైనవి స్కూల్ కట్టించారు అమ్మాయి గారు. స్కూల్ దగ్గర లేని పళ్ళ తోటలు లేవు. అక్కడ కాయలు కాస్తూ ఉంటాయి. అది ఏదో కొత్తగా వచ్చాయంట కదా రెండు మూడేళ్లకే కాపు కాస్తాయట. ఎంత గొప్ప విషయాలు. మా పోటీ వాళ్లకు నీళ్ళ ఇబ్బందులు లేకుండా ఎన్నో సౌకర్యాలు, నీళ్ళ ట్యాంకులు, బోర్లు, ఎన్నో పనులు చేశారమ్మా. ప్రతి విషయాన్ని సరిచేశారు. రోడ్డు పక్కన పూల చెట్లు కూడా నాటించేశారు మీ నాన్నగారు. అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. అన్నయ్య గారు కూడా ఎన్నో మంచి పనులు చేశారమ్మా. చిన్నతనం నుండి మీరు పేదలకు సాయం చేయాలి అని చెప్పిన మాటలు అన్నయ్య గారు, వదిన గారు, అలాగే నాన్నగారు అందరూ పాటిస్తున్నారు. తల్లి, నిజంగా ఇంట్లో పుట్టిన దేవత, మా అందరి కోసం పుట్టావు అని మేమంతా అనుకుంటాము అంటూ నవ్వుతూ చెప్పాడు సుధాకర్. ఆ గొప్పతనాలన్నీ సరే కానీ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మీ పిల్లలు అంటూ తనకు తెలిసిన వాళ్ళందరి గురించి పేరు పేరున గుర్తుపెట్టుకొని మరీ అడుగుతుంటే ఎంతో ఆశ్చర్యంగా చూశాడు సుధాకర్. ఇతర దేశాలు వెళ్ళినా కూడా మీరేం మారలేదమ్మా, ఇంకా మంచిగా తయారై వచ్చారు. నిజంగా మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళు దేవతలతో సమానమే మాలాంటి వాళ్లకు అంటూ సంతోషంగా చూశాడు. చిన్నమ్మాయి గారైన మౌనికారెడ్డి వైపు మీ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నట్లే మీకు చెప్పాలని ఆనందమట. నన్ను చెప్పొద్దన్నారు కానీ నాకు సంతోషం ఆగట్లేదమ్మా. మా బోటి వాళ్లకు ఇల్లు అన్నీ కూడా ఉచితంగా కట్టించారు. అన్నీ మీరు చెప్పిన వంట కథా సలహాలు మౌనికా ప్లాట్స్ అని అంటూ సంతోషంగా చెప్తున్న డ్రైవర్ సుధాకర్ వైపు చూసి సరే వెళ్దాం అంకుల్ అంటూ కారెక్కింది మౌనిక. ఇంటి దగ్గర హడావిడి అంతా ఇంత కాదు, అమ్మాయి అడుగు పెట్టడమే చేయాల్సిన పనులంటూ మదన్ మోహన్ రెడ్డి గారు చెబుతుంటే మాధవ్ మాట్లాడుతూ, నాన్నగారు నేను చూసుకుంటా కదా, ఎందుకు మీకు ఈ వయసులో ఇంత హడావిడి అని ఆనందంగా నవ్వుతూ, ఇక ఇక్కడికి వస్తే ఎక్కడికి వెళ్ళదు కదా మీ కూతురు అని నవ్వుతుంటే, మన ఇంట్లో లక్ష్మీకళ వచ్చిందిరా, నా భార్య వెళ్ళిపోయినా నాకు ఆ లోటు లేకుండా నా బిడ్డ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకునేది. చిన్నపిల్ల అయినా ఇంటికి కోడలు కూడా అలాగే లక్ష్మీదేవి లాంటి పిల్ల వచ్చింది. ఇక సంతోషమే మన ఇంట కొలువైపోయింది. మనం ఇంత పైకి వస్తున్నామంటే ఇంట్లో వాళ్ళ సహకారం వల్లే అని మదన్ మోహన్ రెడ్డి గారు చెబుతుంటే కోడలు అస్మిత మురిసిపోయింది. మాధవ్ మాట్లాడుతూ, పొగడకండి కొమ్ములు వచ్చేస్తాయి అంటూ భార్య వైపు చూసి నవ్వేశాడు. పిల్లలు అత్త కోసం చూస్తున్నారు. అస్మిత నవ్వుతూ, మీ అత్త మిమ్మల్ని చూసిందంటే ఆశ్చర్యపోతుంది, ఒక్కొక్కరు ఎంతెంత ఎదిగిపోయారు అంటూ నవ్వుతుంటే, ఊరుకోండి అమ్మగారు, దిష్టి పెట్టకండి పిల్లలకి, తల్లిదండ్రుల దిష్టి బోళ్ళు తగులుతుంది అంటూ అక్కడ ఉన్న పని వాళ్ళు వేళ్లతోనే దిష్టిని తీసి మెటికలు వేర్చారు. అందరూ నవ్వుకున్నారు. మాధవరెడ్డి మాట్లాడుతూ, ఇదిగో మౌనిక కారు దిగగానే ఇటు నుంచి రావాలి, ఈ సైడ్ గులాబీ రెక్కలు తగ్గినాయి, ఇటు వెయ్యాలి, చామంతి పూలన్నీ ఇటు రావాలి, కింద నడిచేది అనేది ఉండకూడదు, కారు ఎక్కడ పార్క్ చేయాలి అని చెప్పాలి, ఏ విషయంలోనూ అశ్రద్ధ చేయకూడదు, తను రాగానే పూల వర్షం కురిపించాలి, తనకిష్టమైన మ్యూజిక్ సౌండ్ స్లోగా పెట్టాలి, ఇక బెలూన్స్ అన్నీ పిల్లలు ఎగరేస్తారంటూ పని వాళ్ళని పిలిచి బాణాసంచాలు మీరు చాలా దూరం మంచి నుంచి కాల్చాలి, ఆ యొక్క వెలుగులు చూడాలే తప్ప ఆ శబ్దాలు వినలేదు మౌనిక అని చెబుతున్న మాధవరెడ్డి గారి వైపు చూసి పని వాళ్ళందరూ నవ్వుకున్నారు. అమ్మాయి వస్తుంది అంటూ 2 నెలలు బోనస్ ముందే కలిపించి అందరినీ కొత్త బట్టలు వేసుకురమ్మని ఎంత సందడి చేస్తున్నారు. ఆ బంగారు తల్లి వస్తే చాలు చూడాలి అని ప్రతి ఒక్కరి కళ్ళు ఆనందంగా ఎదురు చూస్తున్నాయి. ఇంకా వీడియోగ్రాఫర్స్ వాళ్ళు కూడా వచ్చారు. ఒక ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు. కాబోయే డాక్టర్ మౌనికారెడ్డి గారికి ముందుగా అడ్వర్టైజ్మెంట్ అన్నీ ఇప్పించేయాలి అన్న ఆలోచన మదన్ మోహన్ రెడ్డి గారికి. ఎందుకు నాన్న అవి అన్నాడు మాధవరెడ్డి నవ్వుతూ. ఆలస్యమైంది, ఏమిటి ఇంకా రాలేదు అని డ్రైవర్కి ఫోన్ చేశాడు మాధవరెడ్డి. ఫోన్ తీయలేదు, అదేమిటి అనుకుంటూ చెల్లెలకి ఫోన్ చేశాడు.
చెల్లెలు సిమ్ మార్చినట్టు లేదు, అందువల్ల ఫోన్ కలవడం లేదు అనుకుంటూ ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలియని కంగారు కలిగింది మాధవరెడ్డికి. తండ్రి బయటకొచ్చి, డ్రైవర్ ఎప్పుడో వెళ్ళాడు కదా, దూరం చూసుకున్నా కానీ రావాలి కదా, నేను ఫోన్ చేస్తుంటే వాడు ఎత్తడేంటి రాస్కిల్ అంటూ తిడుతూ ఉన్న మదన్ మోహన్ రెడ్డి గారి వైపు చూసి, నాన్నగారు టెన్షన్ పడకండి, వచ్చేస్తుంది చెల్లాయి, ఒక్కోసారి సిగ్నల్ ఉండకపోవచ్చు అంటూ చెబుతూ ఉన్నాడు మాధవ్ కూడా మనసులో కొద్ది కంగారుతో ఇద్దరిని కార్లిచ్చి పంపించాడు ఆ వైపుకి. తను కూడా బయలుదేరి వెళ్ళాడు హడావిడిగా స్నేహితుడిని తీసుకొని. ఏమిటి ఫోన్ ఎత్తడం లేదు, దూరం అన్నీ లెక్కేసుకున్న కానీ ఈ పాటికొచ్చేయాలి కదా, ఇప్పటికే అరగంట ఆలస్యం అయిపోయింది, ఇంకా రాకపోవడం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది. అసలు నేనే వెళ్ళాల్సింది, ఇక్కడేదో హంగామా అది ఇది అనేసరికి నేను డెకరేషన్ వాళ్ళని తీసుకొచ్చేసరికి లేట్ అయింది, ఈలోపు డ్రైవర్ వెళ్ళాడు అంటూ చిరాకు పడుతున్నాడు మాధవరెడ్డి. ఫ్రెండ్ మాట్లాడుతూ వెళ్ళింది, సుధాకర్ కదా, మనకెప్పటినుంచో తెలిసిన డ్రైవర్, ఇబ్బంది ఏమీ లేదు, వచ్చేస్తూ ఉంటారు, కంగారు పడుకురా అని చెప్పాడు మదన్ మోహన్ రెడ్డి గారు. ఫోన్లు ట్రై చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అది మరింత కంగారుగా మారిపోయింది ఆయన మనసుకు. వెంటనే కొడుకుకి ఫోన్ చేసి, పోలీసులకి ఫోన్ చేయమంటావా అన్నారు నాన్నగారు. మేము వెళ్తున్నాం కదా, మీరు కంగారు పడకండి, నేను చెప్తాను కదా మీకు ఏ విషయం అని మాట్లాడుతూ వెంటనే హాస్పిటల్ దగ్గర ఉన్న హౌస్ సర్జన్ డాక్టర్ స్వప్నకు ఫోన్ చేసి ఇంటి దగ్గరికి వెళ్ళి నాన్నగారికి బీపీ అన్నీ చెక్ చేసి ఆయనకు చేయాల్సిన ఇంజెక్షన్స్ అవి చూడండి అని సలహా ఇచ్చాడు. స్వప్న రావడం, మదన్ మోహన్ రెడ్డి గారికి బీపీ అవి చెక్ చేస్తే ఎక్కువగానే ఉంది. సార్ మీరేమీ ఆలోచించకండి అంటూ ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ వేసింది. అమ్మాయి వచ్చిందేమో చూడమ్మా అంటూ కోడల్ని పిలిచారు. మామయ్య గారు వచ్చేస్తూ ఉంటారు, కంగారు పడకండి అని చెబుతున్న ఆమెకు మనసులో ఏదో కంగారుగా అనిపించింది. భగవంతుడు గదిలోకి వెళ్ళి, స్వామి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని మనసులో ప్రార్థిస్తూ ఉంది. మాధవరెడ్డి వెళ్ళిన దారిలో అసలు కారు కనిపించనే లేదు. వచ్చే దారి ఇదే కదా, అడ్డదారి గుండా వెళ్ళే అవకాశం లేదు, అలా సుధాకర్ తీసుకెళ్ళడు, ఈ దారి బాగుంటుంది, మరి కారు ఏమైనట్లు అని ఆలోచిస్తూ వేరే ఫ్రెండ్కి ఫోన్ చేసి, అక్కడే ఉంటాడు కాబట్టి ఒకసారి టోల్గేట్ సిగ్నల్ దగ్గర మా కారు టర్నింగ్ తిరిగిందేమో వీడియోలో చూసి గమనించి నాకు చెప్పమని ఫోన్ చేశాడు. అతను వెంటనే చెక్ చేసి కారు ఇక్కడి నుండి రిటర్న్ తిరిగింది అని చెప్పాడు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు కారు అని ఆలోచిస్తూ భయంగా చెమటలు పట్టేశాయి మాధవరెడ్డికి. పోలీస్ ఆఫీసర్ అర్జున్ తనకు బాగా తెలిసి ఉండడంతో ఆ విషయాన్ని టూకీగా చెప్పాడు. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, కారు వచ్చేసింది, ఇంటికి వచ్చేయండి అంటూ భార్య సంతోషంగా చెప్పేసరికి మాధవరెడ్డికి కంగారు తగ్గి అర్జున్కి ఫోన్ చేసి విషయం చెప్పేశాడు. అబ్బా ఎంత టెన్షన్ పడిపోయాను అని అనుకుంటూ వెంటనే కారును రివర్స్ తిప్పి బయలుదేరాడు మదన్ మోహన్ రెడ్డి గారు. కూతురు అనేసరికి కారు దిగకముందే బాణాసంచా పేల్చానని చెప్పాను కదా, ఏం చేస్తున్నారు అందరూ అనేసరికి బాణాసంచాలు పేల్చిన మోతలు వినిపించాయి. ఆయన ఏర్పాటు చేసిన సన్నాయి మేళం మొదలయ్యింది. అస్మిత హారతి పళ్ళం అన్నీ కూడా తీసుకురమ్మని పని వాళ్లకు చెప్పి బయటకు నడిచింది. కార్ డోర్ తీయొద్దు అని చెప్పరా ఏమిటి అని అడుగుతూ ఉంది అస్మిత. గందరగోళంగా హడావిడి చేస్తూ ఉన్నారు. ఇంతలో మదన్ మోహన్ రెడ్డి గారు, కాసేపు ఆపండి, కార్ డోర్ తీయనివ్వండి, అమ్మాయిని బయటికి రానివ్వండి అంటూ నవ్వేశారు. డోర్ తీశాడు డ్రైవర్ సుధాకర్. అతను అలా తీయడము వెంటనే నేల మీద పడిపోవడం జరిగింది. ఏమైంది అంటూ కంగారుగా అందరూ కార్ దగ్గరికి వెళ్ళారు. డ్రైవర్ని పక్కకు తీసుకెళ్లారు. నలుగురు వ్యక్తులు. ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంది మౌనికారెడ్డి. ఆమె ముఖంలో చిరునవ్వు. చూస్తూ ఏమైందమ్మా అంటూ ఉన్నారు మదన్ మోహన్ రెడ్డి. ఇంతలో మాధవరెడ్డి వచ్చాడు. ఏమిటి సుధాకర్ ఇలా పడిపోయాడు అంటూ డ్రైవర్ని పక్కకు తీయమని తీస్తే అతను స్పృహ కోల్పోయినట్లు ఉన్నాడు. అమ్మ మౌనిక అంటూ మదన్ మోహన్ రెడ్డి పిలుస్తూ ఉన్నాడు. మాధవరెడ్డి చెల్లెల దగ్గరికి వెళ్ళి చూశాడు. మామూలుగానే కూర్చునున్నట్లుంది. ఆ ముఖంలో నవ్వలాగే ఉంది. ఆ కళ్ళు తెరిచే ఉన్నాయి, పలకడం లేదు, కదలడం లేదు. ఏమిటన్నట్లు చూశారు. మౌనిక అంటూ చేయి పట్టుకొని కదిపేసరికి అన్ని గుండెల మీదకు జారిపోయింది మౌనికారెడ్డి. అమ్మ మౌనిక అంటూ అరిచాడు గట్టిగా మాధవరెడ్డి. డాక్టర్ స్వప్న డ్రైవర్కి చూస్తూ ఉంటే ఇంతలో పిలిచేసరికి మౌనికారెడ్డి దగ్గరికి వచ్చి మౌనికారెడ్డి చేయి పట్టుకొని పల్స్ అన్ని గమనించింది. ఆమె తలదించుకొని షీఈస్ నో మోర్ అని బాధగా చెప్పింది స్వప్న. నో అంటూ పెద్దగా అరిచి కుప్ప కూలిపోయారు మదన్ మోహన్ రెడ్డి. ఏంటిదంతా, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది సుధాకర్
అంటూ డ్రైవర్ చొక్కాని పట్టుకొని చూస్తున్నాడు మాధవరెడ్డి. అతను స్పృహ కోల్పోయాడు. కోలుకోవడానికి టైం పడుతుంది. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని చెప్పింది స్వప్న. అలా మదన్ మోహన్ రెడ్డి గారు ఆనాడు కోమాలోకి వెళ్ళి ఇప్పటి వరకు అలాగే ఉండిపోయారు. అప్పుడేం జరిగిందో ఏమిటో ఏ విషయం కూడా స్పష్టంగా ఏది బయటకు రాలేదు. రకరకాలుగా వచ్చాయి వార్తలు. అక్షయ్ అటు ఇటు తిరుగుతున్నాడు. ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. రాత్రి 11 గంటల సమయం అయ్యింది. ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. సరే సరే నేనిప్పుడే వెళ్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు అక్షయ్. అక్షయ్ లోపలికి వెళ్ళి రైన్ కోట్ వేసుకొని ముఖానికి ఒక మాస్క్ పెట్టుకొని తనకు కావలసిన ఆయుధాలు తీసుకొని బయలుదేరాడు. గుమ్మం దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా అక్షిత నిలబడి ఉంది. ఏమిటి అక్షిత, ఇక్కడ నిలబడ్డావెందుకు? ఈ రాత్రి సమయంలో నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? అయినా నువ్వు ఇక మీ ఫ్రెండ్ ఇంటికో మీ బంధువుల ఇంటికో వెళ్ళిపోమని చెప్పాను కదా, దేనికి ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నేను షూటింగ్లు ఉండడంతో ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఆడపిల్లవు. ఈ ఇంట్లో ఒక్కదానివి ఉండడం పద్ధతి కాదు. అలా నాతో కలిసి ఉన్నా కూడా నీకు చెడు పేరు వస్తుంది. ఇది సినిమా ప్రపంచం. అక్షిత ఆడపిల్ల మీద ఊరికే అబాండాలు వేస్తారు. వయస్సు తారతమ్యాలు చూడరు, వరుసలు చూడరు. నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు వెళ్ళడానికి బయలుదేరినట్లయితే నిన్ను డ్రైవర్తో పంపిస్తాను అని చెబుతున్నాను కదా అంటున్న అక్షయ్ వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది అక్షిత. తన పనికి ఇప్పుడు ఇలా అడ్డు వచ్చినందుకు అక్షిత మీద చాలా కోపమొచ్చి లోపలికి వెళ్ళు, అసలెందుకు ఇక్కడ నిలబడ్డావు ఇలా అని అన్నాడు చిరాగ్గా అక్షయ్. మిమ్మల్ని చంపడానికి అన్నది కోపంగా అక్షిత. నేను సినిమా యాక్టర్నే కావచ్చు, మరి నా ముందు ఇలా నటిస్తే బాగుంటుందా లేదా అని ప్రయత్నిస్తున్నావా? రేపు చూస్తా ఆ విషయం. సినిమాలో నీకు అవకాశం కావాలా? తెలిసిన వాళ్ళతో చెప్పి ఇప్పిస్తాను. కాకపోతే టాలెంట్ అనేది నువ్వు నిరూపించుకోవాల్సిందే. నాలాంటి వాళ్ళ దగ్గర చేస్తే కుదరదు. పెద్ద పెద్ద డైరెక్టర్లు నిర్మాతలు ఉంటారు, వారి ముందు ప్రయత్నించు నీ నటన, అప్పుడు నీకు ఒక అవకాశం వస్తుంది అన్నాడు అక్షయ్. నాకు అర్జెంటు పని ఉంది, అడ్డులే అన్నాడు అక్షయ్. మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఉన్న అక్షిత వైపు చూసిన అక్షయ్, చూడక్షిత, నాకు కోపం రాదు, వస్తే పోదు, దయచేసి అడ్డు తొలుగు, నేను అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఉంది అంటున్న అక్షయ్ వైపు చూసి ఏమిటి, హత్య చేయడానికా అన్నది కోపంగా అక్షిత. ఒక్కసారిగా నివ్వెరపోయాడు అక్షయ్. ఏమిటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? అమాయకమైన వాళ్ళని ఎంతమందిని హత్య చేస్తారు? డబ్బు కోసం ఏమైనా చేస్తారా మీరు? హంతకులు కారా అంటూ అరిచింది అక్షిత. అర్థం లేకుండా మాట్లాడకు అక్షిత, దయచేసి పక్కకు వెళ్ళు, షూటింగ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. నేను వెళ్ళకపోతే ఆ షూటింగ్ పార్ట్లో అన్నీ వేస్ట్ అయిపోతాయి, నిర్మాత నష్టపోతాడు. అసలే నా పరిస్థితి అంతగా బాగోలేదు, అనవసరం నాది, ప్లీజ్ లెగు అన్నాడు అక్షయ్. షూటింగ్ వెళ్ళడానికి మారణాయుధాలెందుకు అన్నది ఆవేశంగా అక్షిత. అవన్నీ నీకు అనవసరం. నువ్వు మామూలుగా ఒక గెస్ట్గా లాగా వచ్చావు, గెస్ట్ లాగా ఉండు, వెళ్ళు, అంతవరకే. మిగిలిన విషయాలతో నీకు సంబంధం లేదు. పర్సనల్ విషయాలు అడగడానికి నువ్వెవరు అన్నాడు కోపంగా అక్షయ్. ఇది గుర్తుపట్టారా అంటూ చేతిలో ఒక లెటర్ చూపించింది. అది తన పేరుతో ఉండే స్పెషల్, చాలా ఖరీదైన లెటర్. అది ప్రముఖ నిర్మాత తనకు గిఫ్ట్గా ఇచ్చాడు. అది అందరికీ తెలిసిన విషయం. అది నీ దగ్గరికి ఎలా వచ్చింది అన్నాడు కాస్త తడబడుతూ అక్షయ్. ఇది మీకు తెలీదా? తెలియనిది అబద్ధం చెబుతారు అనుకున్నాను, కానీ తెలిసినట్లు మాట్లాడుతున్నారే అన్నది అక్షిత చాలా ఆవేశంగా. నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవద్దు, ఏమీ తెలియదు నీకు. ఆ లెటర్ నాకు ఇచ్చే, నీకు డబ్బు కావాలంటే తీసుకో, ఇంకా ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను అన్నాడు అక్షయ్ చాలా ఆవేశంగా. దీనిని పోలీసులకు అందజేస్తే కొద్ది నెలల క్రితం జరిగిన హత్య కేసులో అసలు దోషులు ఎవరో తెలుస్తుంది కదా అన్నది అక్షిత కోపంగా. కళ్ళతో చూసింది ఏది నిజం కాదు, మనసుతో చూడాలి విషయాన్ని. అలాంటి వయసు నీకు రాలేదు, అవగాహన కూడా లేదు. దయచేసి నువ్వు పక్కకు తప్పుకో, ఆ లెటర్ ఇలా ఇవ్వు అంటూ విసురుగా వెళ్ళి అక్షిత చేతిలో లెటర్ తీసుకున్నాడు అక్షయ్. ఆ విసురులో అక్షిత చేతిలో ఉన్న కత్తితో అక్షయ్ని బలంగా పొడిచింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అక్షయ్. తన చేతిలో నుండి లాక్కున్న లెటర్ని తీసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ అక్షయ్ చేతిలో అది బిగుసుకుపోవడంతో కదలకుండా ఉండడం చూసి చచ్చినట్టున్నాడు అని ముందే అన్ని సర్దుకొని ఉండడంతో అక్షిత అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్ళి అక్కడ ఉన్న ట్యాక్సీలో వెళ్ళిపోయింది. అర్ధరాత్రి ఆ సమయంలో అక్షిత హైదరాబాదు శివారులో ఉన్న ఆ అపార్ట్మెంట్
అపార్ట్మెంట్స్ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి తన ఫ్రెండ్స్ అర్చనకు ఫోన్ చేసింది. పంపించమని అర్చన చెప్పడంతో అక్షిత అర్చన ఫ్లాట్లోకి వెళ్ళింది. ఏమిటి ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు? ఆశ్చర్యంగా ఉంది. ముఖమంతా చెమటలు. ఏమిటి అసలు ఏమిటే బాబు, మా వారు టూర్ వెళ్ళారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ సమయంలో డిస్టర్బ్ చేస్తే ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది. చాలే ఊరుకో, నిన్ను డిస్టర్బ్ చేయాలని రాలేదు నేను అంటున్న అక్షిత వైపు చూసి, నువ్వు ఏమీ మారలేదు, అలాగే ఉన్నావు. ఏమిటి హైదరాబాద్ ఎప్పుడొచ్చావు, ఎందుకొచ్చావు అంటున్న అర్చన వైపు చూసి, నీకేమి హాయిగా నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నావు. మాతో అసలు కనెక్షన్ లేకుండా ఉంటున్నావు. ఇప్పుడు దగ్గరలో ఎవరూ లేక తప్పక నీ ఇంటికి వచ్చాను తల్లి అన్నది కోపంగా అక్షిత. చచ్చా, రావడం తప్పేమీ కాదు. ఈ సమయంలో ఇలా వస్తే అది ఆడపిల్లవు. మహానగరంలో రోజులు ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో తెలుసా? భయం లేదా నీకు అన్నది అర్చన. నిజానికి ఒంటరిగా ఈ వారం రోజులు ఉండాలి. బోర్ అనుకుంటున్నాను. కనీసం ఎవరైనా రమ్మనాలని అనుకుంటున్నాను. హాయిగా నువ్వు వచ్చేసావులే, ఇబ్బంది లేదు. కానీ అర్ధరాత్రి రావడం అనేది కాస్త భయం అనిపించింది అంతే అన్నది అర్చన నవ్వుతూ. వాష్రూమ్ ఎక్కడ ఉంది అని అడిగి లోపలికి వెళ్ళి అక్షయ్ని పొడిచిన కత్తిని శుభ్రంగా కడిగేసింది అక్షిత. దాని మీద వేలి ముద్రలు లేకుండా జాగ్రత్త పడింది. ఒక పౌడర్ జల్లి కిటికీలో నుండి చూస్తే పక్కనంతా డంప్ ఏరియా లాగా ఉంది. పక్కనే పెద్ద డ్రైనేజీ లాగా అనిపించింది. వెంటనే కిటికీలో నుండి ఆ కత్తిని డ్రైనేజీలోకి విసిరేసింది. కరెక్ట్గా అక్కడే పడేసరికి అమ్మయ్య అనుకుంది మనసులో. ఏమిటో ఎంతసేపు అంటూ అర్చన బయట పిలిచేసరికి వస్తున్నా అంటూ ముఖం కడుక్కొని బయటకొచ్చింది అక్షిత. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఆకలేస్తుంది బాబు అంటూ ఉంది అక్షిత. దోశల పిండి ఉంది, ఉండు వేసిస్తాను అంటూ దోశలు వేస్తూ, ఏమిటి ఎందుకు వచ్చావు, ఏమిటి సంగతులు చెప్పవా అంటూ ఉంది అర్చన. కాస్త కడుపులో ఏమైనా పడని ఓపిక తెచ్చుకొని చెప్తాను మొదటి నుంచి, అంతే. ఏదైనా తెలుసుకోవాలంటే కంగారు పెట్టేస్తావు అంటున్న అక్షిత వైపు చూసి నవ్వేసింది అర్చన. 4 దోశలు తిని అమ్మయ్య చాలిక అంటున్న అక్షిత వైపు చూసి నవ్వుతూ స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ కట్టేసింది అర్చన. దా రూమ్లో పడుకుందాం అని చెప్పింది. బ్యాగ్లో ఉన్న నైటీ తీసి వేసుకుంది అక్షిత. చాలా చిరాగ్గా ఉంది మనసు అంటున్న అక్షిత వైపు చూసి, నిద్ర వస్తే నిద్రపో, లేకపోతే ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడు, నాకైతే ఇబ్బంది లేదు అన్నది అర్చన. పేపర్ వస్తుందా పొద్దున్నే అన్నది అక్షిత. మేము పేపర్ వేయించుకోము, కానీ పైన ఫ్లాట్లో ఉంటారు ఇన్స్పెక్టర్ అర్జున్ గారు. ఆయన రోజు అన్ని పేపర్స్ వేయించుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆ పేపర్లందరూ చదివేస్తామంటూ నవ్వింది అర్చన. ఇన్స్పెక్టర్ ఉంటారా ఇక్కడ అని అడుగుతున్న అక్షిత వైపు చూసి, అవును, అయినా కాస్త స్పెషల్ ఆఫీసర్, లంచాలు తీసుకుంటాడు, ఏమో తెలియదు కానీ ఈ మధ్యన బాగానే సంపాదించాడు అంటున్నారు అంటూ నవ్వింది అర్చన. ఉద్యోగం వచ్చిందా అంటున్న అర్చన మాటకు, ఉద్యోగం వచ్చింది కానీ జాయిన్ అవ్వాలో వద్దు తెలుస్తుంది అంటూ అదో రకంగా చెప్తున్నా అక్షిత వైపు చూసి, ఏమీ మారలేదు, ఉన్న విషయం చెప్పవు, ఎప్పుడో తర్వాత చెబుతావంటున్న అర్చన మాటకు, అదేమీ లేదు, నేను రేపు మాట్లాడుతాను అంటూ పడుకొండిపోయింది అక్షిత. సూర్యుడి ముఖం మీద పడుతూ ఉంటే అక్షితకు మెలకు వచ్చింది. అబ్బా నిద్ర పట్టేసింది అని అనుకుంటూ, అవును అసలు ఏం జరిగింది, పేపర్లో వార్త ఏమైనా వచ్చిందా, చచ్చాడు వాడు అని మనసులో అనుకుంటూ పేపర్ వచ్చిందా అంటూ బయటకు వచ్చింది అక్షిత. అప్పటికే స్నానం చేసి దీపారాధన చేసుకుని టిఫిన్ కార్యక్రమాల్లో రెడీగా ఉంది అర్చన. నిన్ను లేపబుద్ధి కాలేదు, అందుకే పొద్దున్నే లేచి నా పనులు నేను చేసుకున్నాను అని చెబుతూ, ఇప్పుడే ఉండు వస్తా, మా వారు ఫోన్ చేస్తున్నారు అంటూ సెల్ ఫోన్ తీసుకొని మాట్లాడుతూ నవ్వుతూ ఉంది అర్చన. అలాగే నా ఫ్రెండ్ వచ్చింది, ఇబ్బంది లేదు, ఎవరిని పిలవక్కర్లేదు, ఓకే ఓకే మంచిది, వెళ్ళిన పని త్వరగా అయ్యేటట్లు ఉంది, వచ్చేస్తాను డార్లింగ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. కిస్ చేసి మరీ ఫోన్ పెట్టేసింది అర్చన. పేపర్ వస్తే తీసుకురావే అన్నది అక్షిత. అలాగే అంటూ పని మనిషి గంగను పిలిచింది. గంగ తీసుకొచ్చిన పేపర్ని ఆత్రంగా చూస్తూ ఉంది అక్షిత. ఏం న్యూస్ కావాలి నీకు, ఉద్యోగాల కోసం అయితే మధ్య పేజీ చూడు అంటూ నవ్వింది అర్చన. హెడ్డింగ్లో వార్తను చూసి అలాగే చూస్తూ ఉండిపోయేది అక్షిత. ప్రముఖ డాక్టర్ యశోదామూర్తి కొడుకు సిద్ధార్థ హత్య, ఎవరో ఏమిటో వివరాలు తెలీదు, అదిరిపోయింది ఆ వార్తను చూసి అక్షిత. హీరో అక్షయ్ హత్య కేసు అని పడుతుందని ఆత్రంగా చూసింది. బలంగా పొడిచాను, కుప్పకూలిపోయాడు, కనీసం గాయపడ్డాడు అన్న వార్త కూడా లేదే అని మనసులో అనుకుంటూ పేపర్ అంతా చూస్తూ ఉంది అక్షిత. ఏయ్ పిచ్చిగాని పట్టిందా, ఒకసారి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దాం, నాకు బాగా ఆకలి వేస్తుంది అన్నది అర్చన. పేపర్ మళ్ళీ అలా
అలాగే చూస్తుంటే అర్చన పేపర్ తీసుకొని వెళ్ళవే అన్నది. తప్పక లోపలికెళ్ళింది అక్షిత. అనుకున్న వార్తలే రాలేదు. అనుకోని వార్త ఏమిటో, ఇలా హత్యలు జరుగుతుంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అయినా హీరో అక్షయ్ గురించి ఏదైనా మ్యాటర్ ఉంటే పేపర్కి వచ్చేస్తుంది కదా, అంటే ఏం జరుగుంటుంది? ఇంకా వార్త తెలియలేదా ఎవరికి? అక్కడ వాచ్మెన్ ఒక సోంబేరిగాడు. ఆ టైంలో నేను వస్తున్నా అలాగే చూశాడే కానీ ఈ సమయంలో ఏమిటమ్మా అని కూడా అడగలేదు వెధవ అనుకుంది అక్షిత. స్టోరీ ఇంకొంచెం ముందుకైతే బాగా అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.